హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ సూపర్ ఛానల్. అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు నేను ఇది ఒకటి చేశాను. రైస్ అంటే క్యారెట్, బీట్రూట్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర. నేను ఇవి అన్నిటితోటి ఈజీగా బాస్కెట్ కట్టడానికి మా దినేష్కు కావాలి కదా అనేసి నేనేం చేసిన అంటే అప్పటిదప్పట్లో అసలు నాకేమీ అర్థం కాలేదు. కూర వండుదామంటే అసలు ఏమీ అర్థం కాలేదు, తలనొస్తుంది అనేసి. అయితే ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి కదా అనేసి నేను ఒకటి ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర నేనైతే ఇవన్నీ తీసుకొని ఒక సైడ్ రైస్ పెట్టేశాను. టకటక రైస్ పెట్టేసి నేను ఇది క్యారెట్, ఆలుగడ్డ, టమాటా మంచి కట్ చేసుకున్నాను. సన్నగా తురుముకొని నేను ఒక సైడు రైస్ పెట్టేసి ఇంకో సైడు ఇది తురుముకున్నది కూడా నేను కర్రీ చేయడం జరిగింది. కర్రీ చేసి మళ్ళీ బాబుకి కూడా ఇట్లా, ఎందుకంటే ఇప్పుడు కర్రీ అట్లనే ఇస్తే వాడు తినోడు అనేసి తినేసి తినకపోయేలా అనేసి నేనేం చేసిన అంటే కొంచెం వేసేసి రైస్లో కూడా కలపడం జరుగుతుంది. అందుకనేసి సో ఇప్పుడు మనము ఏదైనా కానీ ఇప్పుడు దీంట్లోకి పట్టేటి ఏంటి అంటే ఒక 4 పచ్చిమిర్చి, దాంట్లో కొంచెము నేను ఆవాలు వేసాను. ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, మళ్ళీ కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసినాను. అందులో ఇంకోటి ఏంటంటే నేను కొంచెము బాబు మా దినేష్ నెయ్యి తినాడు. అయితే నేను ఏం చేసిన అంటే కొద్దిగా నేను బటర్ వేసాను. బటర్ వేస్తే బాగుంటుంది అనేసి దాంట్లోనే అన్ని పప్పు అంటే మనకు తాలిపిత్తులతోటి మనము దాంట్లో వేయడం, అంటే తాలిపు గింజలంటే ఏంటి అంటే కొంచెము శనగపప్పు, గుండు మినపప్పు ఇలాంటి దాంట్తోటి మనం తాలిపేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిగా టేస్టీగా మంచిగా తినడానికి కూడా బాగుంటుంది. బాబుకు చాలా బాగానే నచ్చిందంట. కానీ మనకు ఎక్కువ కూడా టైం పట్టదు, తొందరనే అయిపోతుంది అట్లా. అందుకనేసే మనము ఎప్పుడైనా కానీ మనకు ఇట్లా బోర్ వచ్చినప్పుడు, మనకు ఏదైనా హెడేక్ వస్తే కనుక అప్పుడప్పుడు మనం కర్రీ వేయలేము కదా పిల్లలకి. అందుకనేసి మనం పిల్లలకి తొక్కు పెట్టియకుండా కూడా మనం ఇట్లాంటివి చేసిస్తే వాళ్ళు మంచిగా తినేస్తారు. దీంట్లో ఏమేమి వేసినా అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఏమి వేసినా అంటే దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, తాల్పుకి కరివేపాకు, జస్ట్ కొంచెము ఒక్క వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేస్తే బాగుంటుంది అనేసి వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెము సాజీరా కూడా వేసాను. సాజీరా వేసేసి కొంచెము బండ పువ్వు వేసినాను. బండ పువ్వు వేసిన తర్వాత నేను ఇవన్నీ కట్ చేసినవన్నీ దాంట్లో వేసేసాను. నేనైతే దీంట్లో నూనె వాడలేదు, నేను బటర్ వేసాను. కొంచెం దినేష్కు తెలియకుండా నెయ్యి వేస్తా. చాలా మెత్తగా మంచిగా నోట్లో వేయగానే కరిగిపోయేటట్లు వచ్చేసింది. అయితే ఇది మనం ఇలా చేస్తే ఇట్లా చేసుకున్నాం అనుకో, మంచిగా చపాతీకి కానీ బ్రెడ్కు కానీ మంచి అన్నం పెట్టుకొని తినచ్చు. అలాగే మనకి ఇది నిల్వ కూడా ఉంటుంది, ఖరాబ్ కాదు. దీంట్లో నేను ఏం చేసిన అంటే ఒక 2 నిమ్మకాయలు కూడా దీంట్లో వేసాను. 2 నిమ్మకాయలు కూడా వేసినాను. చాలా బాగుంటుంది. చూడండి, పైనకెళ్ళి నేను బటర్ వేసిన, ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది అనేసి నేను పైనుండి కొంచెం బటర్ వేసాను. అయితే దీన్ని నేనేం చేసిన అంటే టకటక బాబుకి టిఫిన్ రెడీ కావాలి కదా అనేసి మా దినేష్కి నేను కొంచెం అంతా బేషన్లో అన్నం తీసేసుకొని అన్నం ఆరబెట్టి అన్నంలో వాడికి తగినంత నేను బాస్కెట్ కట్టడానికి తగినంత బేషన్లు వేసి దాంట్లో ఇది ఫ్రై చేసిందంతా దాంట్లో వేసి మొత్తం కలిపేసాను. కలిపిన తర్వాతనే బాస్కెట్ పెట్టడం జరుగుతుంది. మంచి కలపాలి, ఇదంతా ఇట్లా కలర్ఫుల్గా కలపాలి. అంటే మనం దీంట్లో ఏమి వేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు బీట్రూట్ ఉంది కాబట్టి అదే ఫుల్ కలర్ వస్తుంది కదా. అందుకనేసి ఇట్లా రెడ్గా కలర్ వచ్చేస్తుంది అది. అందుకని నేను దీంట్లో ఏమీ వేయలేను. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. టిఫిన్ నేను బాబుకు పెట్టేశాను. ఇక తినేసి వెళ్ళాడు, నేను కూడా తిన్నా. చాలా బాగుంది. మీరు కూడా అందరు ఇలాగే చేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ.